మీరు సంబరాలు చేసుకున్నారు ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ పోరాడిండు, ఒక వజ్రాల రవిచంద్ర పోరాడిండు, మల్సుల చారి పోరాడిండు, శ్రీనివాస్ యాదవ్ పోరాడిండు, పద్మారావు పోరాడిండు. మా బీసీలంతా ఇందాక సంజయ్ రెడ్డి గారు ఒక విషయం అడిగారు, ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన పోరాటాలు, మరి ఆ రోజు కవిత ఎందుకు పాల్గొనలేదు? ఏ రోజు? జంతర్ మంతర్ దగ్గర బీసీలకు సంబంధించి ఆ బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి తనకున్న షెడ్యూల్, ఇక్కడ మేము చేసిన పోరాటాలన్నీ, ఇక్కడ మేము చేసిన రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ ఇక్కడ మేము చేసినాం. అక్కడికి వెళ్ళే ఇప్పుడు ఆ రోజు కూడా మోడీ గారి గురించి ఎందుకు, మా మోడీ గారి మీద ప్రెస్ మీట్ పెట్టాలి రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి, ఎందుకంటే 50 సార్లు సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారికి మీరు చెప్పండి, రాహుల్ గాంధీ గారు నేను ఢిల్లీ వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నా, ఇలా జీవోస్ పెట్టి బీసీ 42% రిజర్వేషన్ ని అమలు చేయొచ్చు అని మీరు సలహా ఇవ్వండి, మీ సీఎం కి చెప్పండి అని చెప్పి రాహుల్ గాంధీ గారికి క్లియర్ గా చెప్పడానికి వెళ్ళింది. అక్కడ బీజేపీ వాళ్ళని కూడా మాట్లాడింది, బీజేపీ గురించి కూడా ఎన్ని రోజులు మీ దగ్గర పెట్టుకుంటారు బిల్లు ఆమోదించాలి అని చెప్పి. దాంట్లో తప్పేముంది? ఎవరిని సమర్థించినాం? మాకు కావాల్సిన ఒక తెలంగాణ జాగృతి ఒక స్టాండ్ తీసుకుందంటే ఆ స్టాండ్ మీద ఎప్పుడు పోరాటం చేసింది. ఆ రోజు అంబేద్కర్ విగ్రహం గురించి పోరాటం చేసింది, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసింది. ఢిల్లీలో మహిళా బిల్లు గురించి కొట్లాడినప్పుడు బీసీ మహిళలకు కూడా సపోర్ట్ కావాలని ఎందుకు కొట్లాడలే? ఆ రోజు బీసీల మీద ప్రేమ ఉన్నప్పుడు నేను సంబరాలు చేసుకొని తప్పు పడతలేను, కవితక్క సంబరాలు చేసుకున్నందుకు మేము ఆనందిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ ఎప్పుడు లేకుండా ఇప్పుడే ఎందుకు కొత్త రాగం అంటున్నాను? అధికారంలో ఉన్నప్పుడు పాలే, ఇప్పుడు మహిళా బిల్లు కోసం కొట్లాడారు. అవి మీరు అడగండి కాదు, కానీ అడిగే ప్రాసెస్ లో యూజ్ చేసిన వర్డ్స్ ఉన్నాయి చూసారా, మనోజ గారైనా కవిత గారైనా మీరు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనట్లేదు. ఒక మహిళను ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటల్ని మాత్రమే వాళ్ళు తప్పుపడుతున్నారు. మొన్న పాకిస్తాన్ కు భారతదేశానికి యుద్ధం జరిగింది. యుద్ధం ఎన్ని రూపాయలుగా జరిగింది, ఎన్ని రోజులు జరిగింది? గౌరవ ప్రధాని గారు యుద్ధాన్ని ఎందుకు ఆపేసిన మధ్యలో అంటే ఎక్కడ కూడా నష్టం జరగొద్దు, అది చిన్న దేశమైనా మనకు అనేక ఇబ్బందులు అవుతాయి అని మంచి కోరి యుద్ధాన్ని ఆపేసింది. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఈమె కూడా అక్క కూడా కవితక్క కూడా సరే అన్నాడు అనుకో, ఓ మూర్ఖుడు అన్నాడని ఒక సెకండ్ అనుకుందాం. అన్నప్పుడు దాన్ని రాజ్యాంగ పరిరక్ష ఉన్నది కాబట్టి ధర్మంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఎందుకు పోలేదు అనేది మా క్వశ్చన్ ఇక్కడ. అంటే ఎందుకు దాడులు చేస్తుర్రు? ఇప్పుడు అగ్రకుల నాయకులు కొంతమంది అన్నప్పుడేమో వాళ్ళ మీద ఎవరు దాడి చేయలే, ఈవెన్ మీ పార్టీలో ఉన్నోళ్ళే దాడి చేయకుండా ఈ రోజు ఈయన మీద ఎందుకు దాడి చేసారు అనేది మా క్వశ్చన్. పోనీ అడిగే పద్ధతి ఉందో లోపలి పోకుండా బయట నిరాహార దీక్ష చేయి, టెంట్ వేసుకొని 10 రోజులు కూర్చో, లేకపోతే ధర్నా చేయి, ఆవరణ నిరాదీక్ష చేయి, హంగర్ స్ట్రైక్ చేయి. మన భారతదేశ స్వతంత్రమే గాంధీ మనకి ఏం చెప్పిండు? శాంతియుతంగా, ధర్మంగా, న్యాయంగా తెచ్చుకోవాలని చెప్పిండు. ఫైటింగ్లు చేయరి, పొడుచుకోరని చెప్పిండా మనకేమన్నా? నేను ఏమంటున్నా అంటే మనకు ఎన్నో విధాలుగా ఉన్నాక ఆ ఆప్షన్ ఎందుకు ఎంచుకురు మీరు? ఇప్పుడు కులాలు దేవద్దంటే వచ్చిన పంచాయతీ 42% కాడ వచ్చిన బాధనే మీరు ఏం చేయాలి? ఇప్పుడు 33% నుంచి 18% పంపించిన పాపం ఎవరిది? రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దాకా కూడా 33% వచ్చింది కదా. మీరు కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు ఈ జీవో అప్పుడు ఎందుకు తీయాలి? ఈ రోజు జీవో తీయమని చెప్పారు కదా కవితక్క గారు. మళ్ళీ ఆ రోజు ఎందుకు చెప్పలే ఆ ప్రభుత్వానికి జీవో తీయాలి కదా? చెప్తున్నా మేడం, జీవో తీయాలి కదా. 18% మాకు తగ్గినాయి కదా. ఆ రోజు కోర్టుల కనీసం సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అయ్యలే కదా. నేను ఉన్నా కదా కోర్టు జడ్జిమెంట్ తో. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 32% ఇచ్చిన 33% ఇచ్చిన మాకు 32 ఇచ్చినాము. బీఆర్ఎస్ పార్టీలో 18% ఎంపీగా ఉన్నారు. అమ్మాయికి తెలియదు, అమ్మాయి జాగృతి కాబట్టి అమ్మాయికి జాగృతి అక్కనో లేకపోతే మా అన్ననో మా అక్కనో ఇది ఏంటంటే కంచం మంచం పొత్తు అనేది తెలంగాణ సమాజం వద్దంటది, దాన్ని ఎవరిని అనొద్దంటది. కాకపోతే నేనేమంటున్నా రిసీవ్ చేసుకునే వర్డ్స్ లో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు నిండు సభలో పీకనీకి వచ్చినావా అన్నాడు. చెప్తున్నా ఈరోజు ఆయన మంత్రి అట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంతా పోయి టీఆర్ఎస్ వాళ్ళని కొట్టిరా. సభ మర్యాద ఏంటంటే ఎవరైనా విత్డ్రా చేసుకునే అవకాశం. ఇప్పుడు సభలో అనేక సార్లు
గందరగోళం జరిగింది. ఇప్పుడు జగిత్యాల మా అక్క పేరు గుర్తొస్తలేదు, మన పద్మశాలి కమ్యూనిటీ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆమెను అనరాని మాటలు అన్నాడు. ఇక్కడనే ఒక ఎమ్మెల్యే ఒక కలెక్టర్ను తిట్టిండు. నేను ఏమంటా అంటే అప్పుడు మహిళా సమాజం మీద మీరు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు మీరు స్పందించుంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టు నానా అని ఉంటే ఈరోజు మేము కవితకు 1000% సపోర్ట్ చేస్తాం. మేము కవితక్కనే మాకేమైనా ఇప్పుడు ఏ కులంలో ఎవరైనా పుట్టొచ్చు, ఏ పుట్టే కులం ఎవరికి తెలియదు. నేను పలానా కులంలో పుట్టాలి, పలానా ప్రాంతం పుట్టాలి, అందరు మంచి కులంలో బంజారాలో పుట్టాలి అనుకుంటారు, పేదరికంలో ఎవరు పుట్టొద్దు అనుకుంటారు. కానీ స్పందన ఎందుకు మారింది? ప్రభుత్వం పోయినాక. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేరు మీరు బీసీ సమస్యల మీద? మాకు రావాల్సిన మంత్రి మండలిలో తప్పు జరిగింది. కనీసం మా పేద పిల్లలు చదువుకుందామంటే 3000 కోట్ల ఫీజులు ఇయ్యలే. ఇవన్నీ ఉన్నాయిగా సమస్యలు బీసీల మీద. ఎందుకు ఆ రోజు జరగండి, ఈ రోజు మీకు ఎందుకు కొత్తగా ప్రేమ వచ్చింది? సరే వచ్చింది భయ్, మేము అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తాం. చేసినప్పుడు ఎవరైనా పోరాటం చేసినప్పుడు గతంలో కేసీఆర్ గారు కానీ లేదా మన రేవంత్ రెడ్డి గారు అని ఏమంటారంటే సబ్బండ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు సబ్బండ శక్తులు కలిసినామన్నాం. నేనే తెచ్చినంటే మళ్ళీ మేమందరం ఏడికి పోయినాం? 15 సంవత్సరాల నుంచి కొట్లాడేటోళ్ళం మళ్ళీ మేము ఏడికి పోయినాము? చేసినోడు ఎడిపోయిండు. రైట్, అవన్నీ అయి ఉండొచ్చు విక్రమ్ గారు. ఇక్కడ మనం మాట్లాడినట్టే ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడారు అంటున్నారు. దాన్ని మీరు సరే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఆయన అలా అనలేదు అన్నారు, దానికి విన్నాం కూడా ఆయన ఏమన్నారని. ఇక్కడున్న 5గురిలో రామిరెడ్డి గారు ఒక మహిళను అలా మాట్లాడడం తప్పే అంటున్నారు. అఫ్కోర్స్ మనోజ గారు అదే చెప్పారు, ఈవెన్ స్టార్టింగ్లో సంజయ్ రెడ్డి గారు అదే చెప్పారు. నేను కూడా ఒక మహిళగా నేను కూడా అదే చెప్తున్నాను, మహిళను అనటం తప్పే అని చెప్తున్నాను. ఉన్న 5గురిలో 4 ఆ మాటలు తప్పే అని ఉంటున్నాం కదా. ఆవిడ పోరాటం చేసిందా చేయలేదా క్రెడిట్ ఆవిడ వేసుకుంటాం, దాని గురించి ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు అన్న మాటల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఇవాళ డిస్కషన్ కూడా అదే అంటాం. కానీ ఆ మాటల్ని కూడా సమర్థించుకుంటే ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆ మాటల్ని సమర్థించుకుంటే ఇవాళ ఇంకొక మహిళ పేరు తీసుకొచ్చి ఐశ్వర్య రాయ అనటము అది కూడా తప్పే కదా. నేను ఏమంటున్నా మేడం, గతంలో కూడా మహిళలను క్లియర్గా తిట్టిరు కదా. బొమ్మ అన్నారు, మడదలు అన్నారు, వీళ్ళన్నా తప్పే వాళ్ళన్నా తప్పే, 1000% తప్పే. అయితే నేనేమంటా అంటే ఆ రోజు మీ ముంగట పాట పాడేటప్పుడు లేచి ఏయ్ స్టూపిడ్ ఫెలో ఎట్లా పాడతావు ఈ పాటను గల్లా పట్టుకుంటే ఈరోజు తెలంగాణ హీరో అవుతుంటే గాను. అంటే ఆ రోజు నీకు మహిళలు ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు నేను ఈయన మంచోడు ఈయన చెడ్డోడు అంటలేదు. నేను అదే అంటున్నా, ఉద్యమం అప్పుడు ఉద్యమంలో ఎవరో రాసిండ్రు, బలిదేవత అన్న అయినా ఈ రోజు సీఎం అయినరు. బలిదేవత అన్న అయినా ఈ రోజు ఆ పార్టీ సమర్థుడు కాబట్టి ఇంటికి పంపించారు. ఇక్కడ టీఆర్ జైలు నుండి వచ్చినాక మతి స్థిమితం పోయిందా అన్న కూడా నేను సైలెంట్ కూర్చున్నా. ఎందుకంటే ఈ రోజు పిలుస్తున్నారు మీరు అని అడిగాను. జాగ్రత్త పెట్టుకోమని చెప్పు. నేను చెప్పేది నండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా లిక్కర్ మాట్లాడదండి ప్లీజ్. మీరు మాట్లాడే నేనేమంటున్నాను అంటే ఆవిడ సంజయ్ గారు మనోజ గారు అనేది ఏంటంటే తీహార్ జైలుకి వెళ్ళిన విషయం కరెక్టే, దాన్ని ఎక్కడ ఆవిడ తప్పు పట్టట్లేదు. కానీ మతి స్థిమితం పోయిందా అనే మాటనే ఆవిడ అభ్యంతరం వ్యక్తం. నేను ఏం చెప్పినా అండి, ఒకటి వింటారా? ఇక్కడ కామెంట్స్ రూపకంగాలో ఇన్ని వస్తున్నప్పుడు మీరు ఎవరిని తప్పు పడతారు? మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుంది కవిత అనేది చాలా దాంట్లో ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి. అయితే దాని గురించి నేను చెప్పిన అయితే మనం అనేది అవునమ్మా, ఆయనకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు పట్టం కట్టిరు, 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇచ్చిండ్రు, ఫామ్ హౌస్ లో పడుకోబెట్టిరు. తెలంగాణ ప్రజలు తప్పు పడతామా మనం? పట్టం కదమ్మా. అంతే అంతే ఒకటైతే ఏమైతుందంటే లక్షల మంది మనం చూస్తారు కాబట్టి ఇప్పుడు అక్క కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకులు అక్కకి గొప్ప, ఈ అక్క జాగృతి ఉంది కాబట్టి ఆమె నాయకులు వాళ్ళ ఆమెకు, అన్న బీజేపీ. ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన అన్న మాటకు అనేక శాంతియుత మార్గాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఈ పోవాల్సిన అవసరం ఏముంది అనేది క్వశ్చన్. నిజంగా మనోభావాలు దెబ్బతింటే నేషనల్ మహిళా కమిషన్ ఉంది, రాష్ట్ర మహిళా కమిషన్ ఉంది, మానవ హక్కుల సంఘం ఉన్నది. అంటే ఇది ఏముంటుంది అంటే మీరు దాడి చేసి భయభ్రాంతుల గురించి వేరే వాళ్ళు కూడా ఇది నేర్చుకుంటారు కదా. ఇప్పుడు టీచర్ ఉన్నదనుకో, క్లాస్లో టీచర్ ఫోన్ మాట్లాడితే ఇంటికి పోయినాక పిల్లలంతా తల్లిదండ్రుల ఫోన్ పట్టుకొని వస్తున్నారు.
ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఇదే విషయము మరి మల్లన్న కూడా ఉండాలి కదా. చెప్పినాం ఆయన కదా మాట్లాడే అక్క. మాటల్ని రేపు తెలంగాణ సమాజం చూస్తుంది, పిల్లలు చూస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడాలి అనేది వాళ్ళు మాత్రం ఏం నేర్చుకుంటున్నారు? నేను ఏమంటున్నా, తీన్మార్ మల్లన్నను సమర్థించుడో కవిత గారిని సమర్థించడం అంటలేదు ఇక. ఇప్పుడు ఒక వ్యక్తి సరే మీ దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఇది తప్పు అని ఇప్పుడే నాకు ఇప్పుడే ఒక కదా. బీఆర్ఎస్ కార్యకర్త పెట్టిరు, నమస్తే మేడం మనోజ్ గారిని అడగండి, బీఆర్ఎస్ కు తెలంగాణ జాగృతికి కంచం పొత్త మంచం పొత్త అని అడగండి. ఇప్పుడున్న మనోజ గారికి బీఆర్ఎస్ లేక తెలంగాణ జాగృతి అని అడగమని టీవీలో చూస్తున్నారంట, వాళ్ళు అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే అమ్మా, ఈ డిస్కషన్ బీజేపీ గారు వచ్చారు, కాంగ్రెస్ వచ్చి జాగృతి వాళ్ళని పిలిపించేసి మనం రాజకీయం మాట్లాడితే అమ్మాయికి ఏం తెలుసు అంటే నాకు 2 తెలుసు అంటది. మళ్ళా ఇప్పుడు కవిత గారేమో జాగృతి కాండ వేసుకున్నారు, బీఆర్ఎస్ కాండ వేసుకోలేదు. ఆ అమ్మాయి బీఆర్ఎస్ కాండ వేసుకుంది. నేను 6వ క్లాస్ నుంచి జాగృతులు ఉన్నా అంటది. ఇలా ఏమవుతుందంటే ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి డిస్కషన్స్ పెట్టినప్పుడు జాగృతి అంటే జాగృతిదే మాట్లాడమని చెప్పండి, ఆ కాండ వేసుకోమని. బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు పార్టీ పరంగా మనం మాట్లాడదాం. ఎవరమైనా ఒకటే చెప్పిన ఒక్క నిమిషం, ఎవరం చెప్పినా ఒక మహిళని అనడము తప్పని ఇక్కడ ఉన్న వాళ్ళందరము మనం అందరము అది చేసినాం. అట్లా మనం అన్నప్పుడు ఒకటే. కాబట్టి నేను అనేది ఏంటంటే 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు. కాబట్టి అది ఎవరమైనా అంటామమ్మా, ఎంత వాడు పగోడే